Hello, everybody. Welcome to Aditya's Insight for Competitive Exam Preparation. ఈ 12th ఆగస్ట్ నుంచి 16th ఆగస్ట్ మధ్యలో హిందూలో హిందూ న్యూస్ పేపర్లో జరిగిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్కి దానికి ఎలా లింక్ చేయాలి అవన్నీ ఈ సెషన్లో మనం తెలుసుకుందాం. సో ద ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ ది నామినేషన్ టు జేఎన్కే అసెంబ్లీ outside the realm of the elected government, says the center. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యూనియన్ హోమ్ మినిస్టర్ జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టుకి ఏమని చెప్పిందంటే ద లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ ఆనందం ఆఫ్ జేఎన్కే జమ్మూ అండ్ కాశ్మీర్ కెన్ నామినేట్ 5 members టు ఇట్స్ జేఎన్కే లెజిస్లేటివ్ అసెంబ్లీ. దీస్ నామినేషన్ కెన్ బి మేడ్ వితౌట్ ది ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్. మనకి కాన్స్టిట్యూషన్ లో చూసుకున్నట్లయితే ఒక ఆర్టికల్ ఒకటి ఉంది, దట్ ఈస్ ఏంటంటే ప్రెసిడెంట్ కెన్ టేక్ డెసిషన్ ఆన్ ది ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అంటారు. బట్ ఇక్కడ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అవడం వల్ల ఇక్కడ ఏమంటున్నారంటే యూనియన్ హోమ్ మినిస్ట్రీ దట్ ది నామినేషన్ కెన్ బి మేడ్ వితౌట్ ది ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్. నామినేషన్ అనేది ఒక గవర్నమెంట్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్ లేకుండా కూడా నామినేషన్ చేయొచ్చని చెప్తున్నారు. ద ఎల్జీస్ ఆఫీస్ ఇస్ నాట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్ అని కూడా తెలిపారు. ఈ యొక్క కాంటెక్స్ట్, ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్ ని లీగల్ పొజిషన్ ద్వారా మనం తెలుసుకుందాం. అసలు ఏంటి, అసలు ఎలా వచ్చింది ఈ యొక్క డిబేట్ ఇష్యూ, ఈ ఇష్యూ ఎలా వచ్చింది అనేది చూద్దాం. యూనియన్ హోమ్ మినిస్టర్ ఒక అఫిడవిట్ అనేది ఫైల్ చేసింది. ఏమని చెప్పిందంటే అఫిడవిట్ లో ద నామినేషన్స్ ఆర్ అవుట్ సైడ్ ద రెల్మ్ ఆఫ్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్ బిజినెస్. అంటే నామినేషన్ అనేది ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్టెడ్ గవర్నమెంట్ కి సంబంధం లేదని, అది ఇంచుమించు అంటే పరోక్షంగా ఎల్జీ గవర్నర్ కి ఆయన యొక్క డిస్క్రిమినేషనరీ అంటాం, అంటే ఆయనకి ఇష్టం ఉన్నట్టుగా, అంటే ఆయనకి తోచినట్టుగా, ఇంకా చెప్పాలంటే మీకు సింప్లిఫై చేయాలంటే ఆయన తోచినట్టుగా చేయొచ్చు అని చెప్తున్నారు యూనియన్ మినిస్టర్. దిస్ పవర్ వాస్ ఇన్సర్టెడ్ వయా ద అమెండ్మెంట్ టు ది జేఎన్కే రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇన్ 2019. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. గవర్నమెంట్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఈ గవర్నర్స్ ఎల్జీసీ యొక్క నామినేషన్ అనేది వితౌట్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్ అవుతుందని మనం తెలుసుకున్నాం. బట్ ఆ యొక్క స్పెసిఫిక్ ప్రొవిజన్ ఎక్కడ మెన్షన్ ఉందంటే జేఎన్కే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 లో ఉంది. అదేంటి 2023లో ఈ యొక్క యాక్ట్ ని అమెండ్మెంట్ చేశారు. ఆ అమెండ్మెంట్ లో ఈ యొక్క పర్టికులర్ ప్రొవిజన్ అనేది ఉంది. లెట్ us see into the details of the nomination. The power to nominate was inserted in the JNK Reorganization Act 2019 అని మీకు చెప్పాను ఆల్రెడీ. అంటే అమెండ్మెంట్ ఈ యొక్క పై స్టేట్మెంట్ మళ్ళీ మీకు అర్థం అవ్వడానికి, మళ్ళీ మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ కి ఆ యొక్క నేను చెప్పే స్టేట్మెంట్ వెళ్ళడానికి మళ్ళీ నేను ఈ యొక్క పాయింట్ ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఎవరు ఈ యొక్క నామినేషన్ లో ఏ కమ్యూనిటీ రిప్రజెంట్ చేస్తుందో చూద్దాం. ఈ నామినేషన్ లో మనకి టోటల్ 3 ఉంటారు. ఒకటి, ఇద్దరు ఫ్రమ్ ది కాశ్మీరీ మైగ్రెంట్, అంటే 5లో టోటల్ గా ఇద్దరు వచ్చేసరికి కాశ్మీరీ మైగ్రెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వ్ చేయబడి ఉంటుంది. దాంట్లో కూడా ఒకటి, మిగతా దాంట్లో కూడా ఒకటి ఉమెన్ కి, ఇంకోటి ఒక రిప్రజెంటేషన్ ఫ్రమ్ ది పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఇవ్వబడుతుంది. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ద నామినేషన్ ఆఫ్ 2 ఉమెన్ టు ద అసెంబ్లీ గురించి మెన్షన్ చేశారు. ఇఫ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ది ఎల్జీ దట్ ఉమెన్ ఆర్ నాట్ అడెక్వెట్లీ రిప్రజెంటెడ్ ఇన్ ది అసెంబ్లీ. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఆల్రెడీ గతంలో చూసాం, ఒక నామినేషన్ గురించి తెలిపారు. దీంట్లో ఇంకా ఫర్దర్ గా ఏం మెన్షన్ చేశారంటే ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ యాక్ట్ లో ఒక ఉమెన్ గురించి మెన్షన్ చేశారు. ఒకవేళ ఆ యొక్క ప్రాంతంలో ఇంకా సరైన ఉమెన్
రిప్రజెంటేషన్ అవ్వట్లేదేమో అంటే అప్పుడు ఏం చేయాలంటే లియోటెనెంట్ గవర్నర్ అప్పుడు ఒక్కటి కాదు ఇద్దరిని కూడా నామినేట్ చేయగలే ఈ ఆప్షన్ ఉందని ఈ యాక్ట్ లో కూడా మనకి తెలుపుతుంది. అయితే అంత బానే ఉంది కదా. అసలు దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రాబ్లం ఏంటంటే సెంటర్ ఏమని చెప్తుందంటే once Parliament has recognized LG as a distinct authority, the LG's power to nominate is a statutory function, not an extension of the UT government. అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్టాట్యుటరీ ఫంక్షన్ ఏంటంటే ఏదైనా లెజిస్లేషన్, ఏదైనా లా కానీ యాక్ట్ కానీ ఉంటుందో దాన్ని మనం స్టాట్యుటరీ ఫంక్షన్ అని అంటాం. అక్కడ నుంచి డిరైవ్ చేసే ఫంక్షన్స్ అన్ని స్టాట్యుటరీ ఫంక్షన్స్ అంటాం. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది ఒకటి జేఎన్కే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019. ఏదైతే మనం మెన్షన్ చేసాం కదా, ఏదైతే నామినేషన్ గురించి మెన్షన్ చేసామో ఈ నామినేషన్ అనేది ఫీచర్ అనేది మనకి యాక్ట్ లో అనేది తెలవబడింది. సో గవర్నర్ ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఈ యొక్క ఏదైతే నామినేషన్ ఉందో వాటిని ఈ యొక్క యాక్ట్ నుంచి నేను పవర్ డిరైవ్ చేసుకున్నానని తెలుపుతున్నారు. క్లియర్. అయితే ఇప్పుడు ఈ ఉన్న పర్టికులర్ ఆర్టికల్ ని మనం యూపీఎస్సి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కి ఎలా రిలేట్ చేద్దామో చూద్దాం. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో చూసుకున్నట్లయితే మనకి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ రిలేటెడ్ టు ది నామినేట్ మెంబర్స్ ఇన్ ద అసెంబ్లీ. కేవలం ఒక జమ్మూ అండ్ కాశ్మీరే కాకుండా మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ ఆర్టికల్స్ మీరు ఏం చేస్తారంటే లక్ష్మీకాంత్ కానీ ఏదైనా బేర్ యాక్ట్ తీసుకుని ఆ గవర్నర్స్ పవర్ ఇన్ దో స్టేట్స్ అసలు నామినేషన్ ఎలా చేస్తారని వాటి గురించి కూడా ఒకసారి చూసుకోండి. అలాగే వీలైనంత వరకు ద జేఎన్కే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 గురించి తెలుసుకోండి. అంటే ఇంతకు ముందు మనకి ఆర్టికల్ 370 ఉండేది. అక్కడి నుంచి అంటే అక్కడి నుంచి ఈ జేఎన్కే రీఆర్గనైజేషన్ యాక్ట్ వరకు వచ్చిన జర్నీ అంతా మీరు ఒకసారి చదవండి. అలాగే ద పవర్స్ ఆఫ్ ది లియూటెనెంట్ గవర్నర్ ఇన్ ద యూటీస్. కేవలం ఇక్కడే కాకుండా మనకి ఏంటంటే అంటే జమ్మూ అండ్ కాశ్మీరే కాకుండా లియూటెనెంట్ గవర్నర్స్ అనే వాళ్ళు ఢిల్లీలో ఉంటారు. అలాగే మనకి ఇక్కడ పుదుచ్చేరి గవర్నమెంట్ అక్కడ కూడా ఉంటారు. అసలు లియూటెనెంట్ గవర్నర్ కి పవర్స్ ఏంటి, రోల్స్ ఏంటి, అలాగే మనకి ఢిల్లీలో కూడా ఇంపార్టెంట్ కేస్ స్టడీ ఉంది. ఆ గవర్నర్ కి అసలు ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలా ఫంక్షన్ అవుతుంది, అలాగే అక్కడ ఉన్న గవర్నర్ ఎల్జీ పవర్ ఏంటి, ఇవన్నీ ఒకసారి మీరు ఎప్పుడైనా మీ లక్ష్మీకాంత్ గారిని ఎప్పుడైనా రివిజన్ చేసుకున్నప్పుడు ఈ యొక్క చాప్టర్ ని దృష్టిలో పెట్టుకుని ఒక చిన్న షార్ట్ నోట్స్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మెయిన్స్ పర్స్పెక్టివ్ లో మనకి ఈ యొక్క పర్టికులర్ టాపిక్ ని మనం ఎట్లా లింక్ చేసుకోవచ్చు అంటే ఇష్యూస్ రిలేటెడ్ టు ఫెడరలిజం అండ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్ అనేది మనకి GS2 లో ఒక సిలబస్ ఉంది. అక్కడ మనకి ఈ యొక్క టాపిక్ ని మనం లింక్ చేసుకోవచ్చు. అలాగే ద రోల్ ఆఫ్ పవర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేటర్స్, అదే ఎల్జీ అని చెప్పాను కదండి. ఆ ఎల్జీకి సంబంధించిన ఏదైతే రోల్స్ అండ్ పవర్స్ ఉంటుందో వాటి గురించి కూడా ఒకసారి అంటే మనం మెయిన్స్ లో మనం లింక్ చేసుకోవచ్చు. అలాగే సెపరేషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్ అండ్ ది ఎల్జీ. మనకి GS2 లో చాలా ఇంపార్టెంట్ ఒక స్టేట్మెంట్ ఉంది. అదేంటంటే సెపరేషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ ద వేరియస్ ఆర్గన్ అని. సో అక్కడ మనకి ఏంటంటే ఆర్గాన్ లో కూడా నేను మీకు సింప్లిఫై చేయడానికి బిట్వీన్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్ అండ్ ది ఎల్జీ గురించి చెప్పేయడం జరిగింది. సో ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్ ని మనం యూపీఎస్సి గతంలో అడిగిన PYQ మెయిన్స్ లో ఇండైరెక్ట్ గా ఎలా అడిగారో చూద్దాం. The judicial legislation is antithetical to the doctrine of the separation of power as envisioned in the Indian Constitution. In this context, justify the filling of large number of public interest petition praying for issuing guidelines to the executive authority. చూసారా, ఇది క్వశ్చన్ అనేది 2020లో మనకి అడగడం జరిగింది. సేమ్ అప్పుడులో కూడా ఏంటంటే ఆ ఇయర్ లో జరిగిన కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్ ఇది. అక్కడ కూడా మీరు చూసినట్లయితే పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ గురించి ఇంటి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే ఒక PAL ఫైల్ చేయడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ మీకు చెప్పాను ఇందాక సెపరేషన్ ఆఫ్ పవర్స్ అండి, ద డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి ఇవ్వబడడం జరిగింది. సో ఈ యొక్క ఆర్టికల్ అనేది ఇలా మీరు కోరిలేట్ చేసుకోవచ్చు. అలాగే రానున్న మెయిన్స్ ఎగ్జామ్ లో కూడా
జ్యుడిషియల్ లెజిస్లేషన్ సేమ్ దీని అంటే డైరెక్ట్ గా ఎవరు దెన్ దీని బేస్డ్ గా మీకు ఒక క్వశ్చన్ అనేది రావడం అనేది జరుగుతుంది. అలాగే 1990లో అంటే నేను మీకు ఏంటంటే ఇక్కడ పీవైక్యూస్ అనేది నేను ఎలా అనాలిసిస్ చేస్తున్నా అంటే కేవలం మీరు ఎక్కడైనా చూసుకోండి వాళ్ళు కేవలం కొంతమంది ఎక్స్పర్ట్ ఏం రికమెండ్ చేస్తున్నారంటే 2013 నుంచి 2024 వరకు జరిగే పేపర్స్ నే రిఫర్ చేస్తున్నారు. బట్ నేనేం చేస్తున్నానంటే 1990లో అడుగుతున్న క్వశ్చన్లు కూడా నేను అక్కడ రిఫర్ చేసి మీకు ఇక్కడ తీసుకొచ్చి ఇస్తున్నాను. 1990లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ద నేచర్ ఆఫ్ ది ఎగ్జామిన్ ద నేచర్ అండ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ది డిస్క్రిమినేషనరీ పవర్స్ అండ్ ది స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నర్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సేమ్ ఇక్కడ మనకి ఏంటంటే గవర్నర్ వరకు బదులు ఎల్జీ ఇస్తారు. సేమ్ ఇది ఎలాంటి క్వశ్చన్ మనకి ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ ఆర్టికల్ మనం వెళ్దాం. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే ద ఇండియన్ ఆసియన్ అసోసియేషన్ టు బిగిన్ ఫ్రెష్ రౌండ్ ఆఫ్ టాక్స్ టు రివ్యూ ట్రేడ్ అగ్రిమెంట్ టుడే. ఆసియన్ అంటే ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అని, అది మీరు చూసుకోవచ్చా ఇక్కడ గూగుల్లో వెళ్ళడానికి ట్రై చేయండి ఆసియన్ గురించి. అసలు ఈ ఆసియన్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియన్ ఆసియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ ఆర్ స్టార్టింగ్ ఏ న్యూ రౌండ్ ఆఫ్ టాక్స్ టు రివ్యూ ది ఆసియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్. రీసెంట్ గా ఆగస్ట్ 17న ఆసియన్ కి మరియు ఇండియాకి ఒక టాక్స్ జరిగింది, న్యూ రౌండ్ ఆఫ్ టాక్స్. అదేంటంటే ఆసియన్ ఇండియన్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ అని. అసలు ఈ యొక్క అగ్రిమెంట్ ఇప్పుడు ఎందుకు టాక్స్ అయిందంటే దీనికి మీకు చెప్తుందని, అసలు ఇదే ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ ని మనం ఎట్లాగా దాని యొక్క లింకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. గత వారంలో మనం చూసుకున్నాం ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ టారిఫ్ ని ఇంపోజ్ చేసింది, అడిషనల్ టారిఫ్ కూడా. అంటే గతంలో 25% టారిఫ్, ఇప్పుడు ఇంకో అడిషనల్ టారిఫ్ 25% కూడా యాడ్ చేసింది. సో టోటల్ 50% టారిఫ్ అనేది ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క టారిఫ్ నుంచి అంటే ఎప్పుడైతే మీకు లాస్ట్ వీక్ లో చెప్పాను, ఎప్పుడైతే టారిఫ్ ఇంపోజ్ చేయడం వల్ల ఏంటంటే ఇండియన్ గూడ్స్ యొక్క ఎక్స్పోర్ట్ అనేది తగ్గుతుంది. దానివల్ల ఏదైతే ఎక్స్పోర్ట్ డిపెండెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఉదాహరణకి ఎంఎస్ఎంఈ అనుకోండి, ఆ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ ఏదైతే ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్షన్ అనేది అంటే ఈ లాసెస్ వెళ్ళిపోతుంది. ఏదైతే వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఒక 100 క్వాంటిటీస్ ఉందనుకోండి బిఫోర్ ఇంపోజిషన్ ఆఫ్ ది టారిఫ్, ఇప్పుడు ఏమవుద్దంటే ఈ ఎక్కువ ఇంపోజ్ చేయడం వల్ల ఏంటంటే దీని యొక్క డిమాండ్ అనేది తగ్గిపోద్ది. అప్పుడు ఏమవుద్దంటే ఈ 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసిన దానిలో ఇన్వెంటరీకి వెళ్ళిపోద్ది, అంటే అవి ఎక్స్పోర్ట్ అవ్వకుండా ఉండిపోద్ది. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. కేవలం మీకు ఉదాహరణకి ఎంఎస్ఎంఈ సెక్టరే చెప్తున్నాను. గత వారంలో మీకు చెప్పాను, కేవలం ఎంఎస్ఎంఈయే కాదు, ఫిషరీస్, అగ్రికల్చర్, టెక్స్టైల్స్, ఈ కొన్ని సెక్టర్స్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతున్నాయని మనం తెలుసుకున్నాం. సో దాని దృష్టి పెట్టుకుని ఇండియా ఏం చేస్తుందంటే ఆసియన్ అనే కంట్రీస్ గ్రూపింగ్ తో ఎకనామిక్ ట్రేడ్ ని స్టార్ట్ చేయాలనుకుంటుంది దానికి కౌంటర్ గా. అయితే ముందు మనం ఈ యొక్క ఆసియాన్ కి ఇండియాకి మధ్యలో ఉన్న ఎకనామిక్ కన్సర్న్స్ ఏంటో చూద్దాం. ఇండియా ఎక్స్పోర్ట్ టు ఆసియన్ ఆర్ గ్రోయింగ్ అన్ఫేవరబుల్లీ ఫర్ ఇండియా. అదేంటిది అన్ఫేవరబుల్లీ, అదే చూద్దాం. 2017 నుంచి 2018లో మనం చూసుకున్నట్లయితే ఇండియా ఎక్స్పోర్ట్ టు ఆసియన్ వచ్చేసరికి డాలర్ 34.2 బిలియన్ ఉంది. అలాగే ఇండియాస్ ఇంపోర్ట్ ఫ్రమ్ ఆసియన్ అనేది $47.1 బిలియన్ ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటంటే ఆసియన్ కంట్రీ నుంచి ఇండియా అనేది ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటుంది, అలాగే ఎక్స్పోర్ట్ అనేది తక్కువ చేసుకుంటుంది. దీనివల్ల కలిగే ఏంటంటే దాన్ని ఎప్పుడైతే ఇంపోర్ట్ ఎక్కువ అయ్యి ఎక్స్పోర్ట్ తగ్గిందంటే దాన్ని మనం ఎకానమీలో అంటే ట్రేడ్ డెఫిషియట్ అని అంటాం. అదే ఒకవేళ ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉండి ఇంపోర్ట్ తక్కువ ఉందంటే దాన్ని మనం ట్రేడ్ సర్ప్లస్ అని అంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనం ట్రేడ్ డెఫిషియట్ లో ఉన్నాం, అంటే $12.9 బిలియన్ లో ఉందన్నమాట.
అదే యాజ్ ఆఫ్ నో అనగా 2024 నుంచి 2025 డేటా చూసుకున్నట్లయితే ఇండియా ఇండియా నుంచి ఆసియాన్ కి ఎక్స్పోర్ట్ అయ్యే విలువ $39 బిలియన్. అలాగే ఆసియన్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ అయ్యే విలువ అక్షరాల $84.2 బిలియన్. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, ఇంపోర్ట్ అనేది ఎక్కువ ఉంది ఎక్స్పోర్ట్ కన్నా. సో ఇట్ లీడ్స్ టు ట్రేడ్ డెఫిషియట్. ఎంత ఉంది? $45.9 బిలియన్. అందుకే మీకు స్టార్టింగ్ ఒక స్టేట్మెంట్ చెప్పాను, ఇండియాస్ ఎక్స్పోర్ట్ టు ఆసియన్ ఆర్ గ్రోయింగ్ అన్ఫేవరబుల్లీ ఫర్ ఇండియా. రేపొద్దున మీకు ప్రిలిమ్స్ ఎలా ఇలా ఈ మధ్య ప్రిలిమ్స్ లో మనకి ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఉదాహరణకి మీకు ఒక క్వశ్చన్ కూడా రావచ్చు, ఇండియాస్ రిలేషన్ విత్ ది ఆసియన్ ఆర్ ఇన్ ది ట్రేడ్ సర్ప్లస్ అని, బట్ అది రాంగ్ స్టేట్మెంట్. అలాగే ఇండియాస్ ఎక్స్పోర్ట్ టు ఆసియన్ ఆర్ గ్రోయింగ్ ఫేవరబుల్లీ అని కూడా అడగచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, ఆసియన్ కి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారంగా ఏంటంటే ఇట్స్ గ్రోయింగ్ అన్ఫేవరబుల్లీ. సో ఇది అన్ఫేవరబుల్లీ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటారంటే దాన్ని ఫేవరబుల్ గా మార్చడానికి ఈ యొక్క అగ్రిమెంట్ ద్వారా రాబోతుంది. అదేంటంటే ఆసియన్ ఇండియన్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్. ఇది బాగా గుర్తించుకోండి, ఆసియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ అని. క్లియర్? అలాగే ఇండియా కంట్రీ, మన కంట్రీ మిగతా ట్రేడ్ రివ్యూస్ కూడా చేయబోతుంది విత్ ది యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఎందుకంటే మీకు చెప్పాను, ఈ యొక్క ఇండియా యొక్క ఎక్స్పోర్ట్ మార్కెట్ ని మిగతా కంట్రీస్ తో పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ యొక్క ఆర్టికల్ మనకి యూపీఎస్సీలో ఎలా మనం కోరిలేట్ చేసుకోవచ్చు అంటే, మనకి జిఎస్2లో ఇంటర్నేషనల్ రిలేషన్ అనే ఒక టాపిక్ ఉంది. అలాగే ఇండియన్ ఫారెన్ ట్రేడ్ పాలసీ మనకి జిఎస్2లో అడగచ్చు, లేదా జిఎస్3 ఎకానమీలో కూడా మనకి అడగవచ్చు. రీజనల్ గ్రూపింగ్ ఆసియన్ గురించి మనకి జిఎస్2లో ఒక సిలబస్ ఉంది గ్రూపింగ్స్ గురించి, అక్కడ ఆసియన్ రిలేటెడ్ గురించి అడగవచ్చు. అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అలాగే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, ఇండియాకు ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏమేమి ఉన్నాయో అవి కూడా మీరు ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ పొటెన్షియల్ క్వశ్చన్ ఈ మన ఈ ఆర్టికల్ బేస్డ్ చేసుకొని ఫ్యూచర్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు అంటే, డిస్కస్ ఇండియన్ ట్రేడ్ రిలేషన్ విత్ ఆసియన్ అండ్ ద నీడ్ ఫర్ రీవిజిటింగ్ ది, ఈ చెప్పాను కదా ఇండియన్ ఆసియన్ ట్రేడ్ అగ్రిమెంట్ దాని గురించి. అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది రీజనల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆన్ ఇండియన్ ట్రేడ్ బ్యాలెన్స్ గురించి కూడా ఒక క్వశ్చన్ రావచ్చు. వాట్ ఆర్ ద ఇంప్లికేషన్ ఆఫ్ ది హై ట్రేడ్ డెఫిషియట్స్ విత్ ది ఆసియన్ కంట్రీస్ కూడా ఒక క్వశ్చన్ రావచ్చు. అలాగే నేనేం చేస్తానంటే యథావిధిగా గతం ఏంటంటే ఈ యొక్క ఆర్టికల్ ని మనం మెయిన్స్ పీవైక్యూస్ లో, అసలు మెయిన్స్ లో గతంలో డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో లింక్ చేస్తాను. వై వాజ్ ఆసియన్ ఫార్మ్, ఇది 1980లో చూసారు, 1980లో క్వశ్చన్ అడిగారు. వై వాజ్ ఆసియన్ ఫార్మ్, హూ ఆర్ ఇట్స్ మెంబర్స్, వాట్ హ్యాస్ ఆసియన్ అచీవ్డ్ సో ఫార్, వాట్ స్టాండ్ ఇట్ హ్యాస్ టేకెన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది ఆఫ్ఘనిస్తాన్ అండ్ కంపోజియా. ఈ యొక్క ఆర్టికల్ అనేది ఈ స్టేట్మెంట్ వదిలేండి, ఈ స్టేట్మెంట్ ఎందుకంటే ఈ 1980 కాంటెక్స్ట్ లో జరిగిన అప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి అడిగారు. బట్ ఇక్కడ మీరు కోర్ క్వశ్చన్ ఏంటంటే ఆసియన్ ఎలా ఫామ్ అయింది, దాని యొక్క మెంబర్స్ ఏంటి, అసలు ఆసియన్ ఏం అచీవ్ చేసిందని అడిగారు. అలాగే వాట్ ఈస్ ఆసియన్ ప్లస్, వాట్ ఇట్స్ నేచర్ అండ్ డ్యూటీ గురించి 1998 గురించి అడిగారు. అయితే చాలా మంది కూడా నాకు పర్సనల్ గా మెసేజెస్ ఏం పెడుతున్నారంటే, వీలైనంత వరకు కొంచెం బుక్స్ మీరు క్వశ్చన్స్ బాగానే ఇస్తున్నారు, వీలైనంత వరకు మాకు చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందని చాలా మంది చెప్పారు. అంటే ఎలా ఏ బుక్స్ నుంచి తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఆ, అప్పుడు మీకు ఈ యొక్క ఆ, సందేహాన్ని నేను సొల్యూషన్ తెచ్చాను. ఏంటంటే నేను కొన్ని ఈ క్వశ్చన్ తో పాటు మీకు బుక్స్ కూడా మెన్షన్ చేస్తాను. సో మీలంత వరకు మీరు ఎప్పుడైనా రివిజన్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా చదవాలనుకున్నప్పుడు ఈ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వీటిని మీరు మైండ్ లో పెట్టుకుని ఎప్పుడైతే ఆసియన్ గురించి మీరు చదువుతారో అక్కడ మీరు ఇక్కడ కోరిలేట్ చేసుకోండి. ఓకే, నేను ఆసియన్ చదువుతున్నాను కాబట్టి ఆసియన్ ఎక్కడైనా బుక్స్ లో చూసుకున్నట్లయితే మనకి ఆసియన్ గురించి ఫార్మేషన్, మెంబర్స్, వాటి యొక్క అచీవ్మెంట్స్ అవన్నీ కొంతవరకు దొరికే అవకాశాలు ఉన్నాయి. అలాగే దాంతోపాటు మీరు ఏం చేస్తారంటే ఈ ట్రేడ్ అగ్రిమెంట్ దృష్టిలో పెట్టుకుని అలా మీరు చిన్న షార్ట్ నోట్స్ చేసుకోండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కి నేను రికమెండ్ చేసింది ఏంటంటే అయ్యర్ పవనీత్ సింగ్ అని ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ ని మీరు ఫాలో అవ్వండి. దాంట్లో గ్రూపింగ్స్ గురించి, వీటి గురించి,
అన్ని బాగా డిస్కస్ చేశారు. ఇది కంపల్సరీ ఏం కాదు, మీకు నేను యాజ్ ఎ అడ్వైస్ చేస్తున్నాను. మీకు ఇంకా బుక్ మార్కెట్లో ఏదైనా మీకు దీనికన్నా బెస్ట్ అనిపిస్తే మీరు రెఫర్ చేసుకోవచ్చు. అదే 2018లో మనకి ప్రిలిమ్స్ లో ఒక క్వశ్చన్ వచ్చింది ఆసియన్ రిలేటెడ్. హూ ఆఫ్ విచ్ ఆఫ్ ది అబోవ్ ఆర్ అమంగ్ ది ఫ్రీ ట్రేడ్ పార్ట్నర్స్ ఆఫ్ ది ఆసియన్ అని. ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఇండియా, జపాన్, యుఎస్ఏ. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1345, దట్ ఈస్ ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, జపాన్. ఇది 2018లో మనకు క్వశ్చన్ అడిగారు. సిమిలర్ గా దీన్ని రిపిటేషన్ గా కూడా మన ప్రిలిమ్స్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా మీరు, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రీజనల్ గ్రూపింగ్ కానీ గ్లోబల్ గ్రూపింగ్ లో ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ అంటే G20 కానీ G7 కానీ ఏదైనా క్వశ్చన్ మీకు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే వాటి యొక్క మెంబర్ కంట్రీస్ ని గుర్తించుకోవడానికి ట్రై చేయండి. అది ప్రిలిమ్స్ పర్స్పెక్టివే కాకుండా మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్ లో కూడా అడుగుతున్నారు. క్లియర్? నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటంటే, శుక్లాస్ ఐఎస్ఎస్ ట్రిప్ విల్ హెల్ప్ గగన్యాన్ మిషన్ సేస్ ఇస్రో చీఫ్. ఐఎస్ఎస్ అంటే ఏంటంటే ఇట్స్ కాల్డ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దాన్ని మనం ఐఎస్ఎస్ అని అంటాం. అసలు ఈ ఆర్టికల్ యొక్క నేపథ్యం ఏంటంటే, ద గ్రూప్ కెప్టెన్ శుక్లా వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఎగ్జామ్ 4 మిషన్ టు ది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఆయన ఒక 18 రోజులు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో గడిపి మళ్ళీ రిటర్న్ సేఫ్లీగా రిటర్న్ అయ్యారు. అయితే ఇస్రో చీఫ్ ఈ యొక్క ఏమని చెప్పారంటే, ఆయన ఏదైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ట్రిప్ ఏదైతే ఉందో దానికి మనకి గగయాన్ మిషన్ కి ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ గగనయాన్ మిషన్ అనేది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ అని మనం గుర్తుంచుకోవాలి. సో ఇండియాస్ ఇన్సిస్టెన్స్ ఏమని తెలుసుకోవచ్చు అంటే, ఇట్ హైలైటెడ్ ది క్రూ సేఫ్టీ అని తెలిసారు, చెప్పారు. అలాగే ద లాంచ్ వాస్ ఏదైతే ఈ గగనయాన్ మిషన్ అనేది కొంచెం లాంచ్ కి డిలే అయింది, ఎందుకంటే ఒక చిన్న లీకేజ్ ఇష్యూ ఉండడం వల్ల అక్కడ ఫాల్కామ్ 9 రాకెట్ వల్ల. సో ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్ ని మనం యూపీఎస్ తో ఎలా కోరిలేట్ చేసుకోవచ్చు అంటే, మీరు ఇక్కడ ఏం చదవాలంటే గగయాన్ మిషన్ అంటే ఏమిటి, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, అలాగే నిసార్ మన 2 వారాల క్రితం నిసార్ గురించి మనం తెలుసుకున్నాం. సో అలా కూడా నేను ఇక్కడ ఏంటంటే కొన్ని రిపిటేషన్ గా మీకు కావాలని మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక్కసారి ఏంటి ఒక్కసారి మళ్ళీ గతంలో మనం చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఇంకోసారి రిపిటేషన్ చేయడం వల్ల ఏంటంటే కాన్షియస్ మైండే కాకుండా మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది. సో అదే చెప్తున్నా, ఎప్పుడైనా మీకు రివిజన్ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా మీరు నోట్స్ ని రెఫర్ చేసినప్పుడు అప్పుడు సబ్ కాన్షియస్ గా మీకు ఏంటవుతుంది అంటే మీ యొక్క మెమరీలో అదే వస్తుంది. ఓకే, ఈ యొక్క స్పేస్ గురించి చదివినప్పుడు నాకు నిసార్ మరియు గగయాన్ మిషన్ గురించి దీన్ని రిలేట్ చేసుకోవచ్చు అని అప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగే ఎగ్జామ్ స్పేస్ మిషన్ అంటే ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అలాగే ఐఎస్ఎస్ మరియు ఇండియన్ స్పేస్ విత్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ గురించి కూడా మీరు తెలుసుకోండి. అలాగే మనకి ఈ యొక్క ఆర్టికల్ ని మనం GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం లింక్ చేసుకోవచ్చు. GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో అక్కడ క్లియర్ గా మనకి సబ్ టాపిక్స్ లో స్పేస్ గురించి మనకి మెన్షన్ చేశారు. అక్కడ మనం సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈ యొక్క ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఇన్ ఇండియన్ స్పేస్ అంబిషన్, గతంలో కూడా మీకు చెప్పాను, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనకి గతంలో కూడా స్పేస్ డిప్లొమసీ గురించి ఒక క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అనేది ఇట్లా మనం లింక్ చేసుకోవచ్చు. అలాగే ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, గతంలో ఇండియా ఏదైనా చేసిందా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ అని కొన్ని తెలుసుకున్నాం. అలాగే ది రోల్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మధ్య ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ద రోల్ ఆఫ్ ప్రైవేట్ ప్లేయర్స్ ఇన్ షేపింగ్ ది పబ్లిక్ సెక్టర్ మిషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ యొక్క ఆర్టికల్ ని మనం ప్రీవియస్ ఇయర్ లో ఎలా అడిగారో చూద్దాం. వాట్ ఈస్ ఇండియన్స్ ప్లాన్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ స్పేస్ స్టేషన్ అండ్ హౌ విల్ ఇట్ బెనిఫిట్ అవర్ స్పేస్ ప్రోగ్రామ్. చూసారా,
ఇందాక ఐఎస్ఎస్ గురించి మాట్లాడాను. ఏదైతే ఆయన ట్రిప్ ఉందో దానికి గగయాన్ మిషన్ కి హెల్ప్ అవుద్దని చెప్పారు. అలాగే ఇక్కడ ఏం అడిగారు చూసారా, 2019లో ఇండియా ఒకవేళ స్పేస్ స్టేషన్ ఉంటే దాని యొక్క బెనిఫిట్ ఏంటి అని గురించి అడిగారు. సో ఈ ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ ఇయర్ లేటెస్ట్ ప్రిలిమ్స్ లో కూడా మనకి గగయాన్ ఒక ఇండియా హౌ మెనీ ఆఫ్ ద స్పేస్ మిషన్ గివెన్ అబౌవ్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ ది మైక్రోగ్రావిటీ రీసెర్చ్. అది ఎగ్జామ్ ఫోరా, స్పేస్ డిఎక్సా, గగయాన్? ఆన్సర్ వచ్చేసరికి అది అన్అఫీషియల్ ఆన్సర్ ఏంటంటే ఆల్ ద త్రీ అంటున్నారు. అఫీషియల్ ఆన్సర్ వచ్చినప్పుడు నేను మీకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎంత డెప్త్ గా యూపీఎస్సి మన అడుగుతుందో మీరు చూసుకోండి. అది యూపీఎస్సి మన గురించి ఏం అడగాలనుకుంటుందో చూసారా. అంటే ఎగ్జామ్ ఫోర్, స్పేస్ డిఎక్స్, గగయాన్ యొక్క మిషనే కాకుండా అసలు అది మైక్రోగ్రావిటీ రీసెర్చ్ సపోర్ట్ చేస్తుందా లేదని కూడా అడుగుతున్నారు. చూసారా ఎంత డెప్త్ గా మనం చదవాలంటే మీరు అర్థం చేసుకోండి. కేవలం ఈ యొక్క స్పేస్ మిషనే కాకుండా అది ఎలాంటి రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్ చేస్తుందో కూడా మీరు తెలుసుకోవాలి. లోక్సభ స్పీకర్ సెట్స్ ఇన్ మోషన్ ది నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. లోక్సభ స్పీకర్ సెట్స్ ఇన్ మోషన్ ది ప్రాసెస్ టు రిమూవ్ ది హైకోర్ట్ జడ్జ్. ఈ యొక్క ఆర్టికల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఈ వీలైనంత వరకు ఇంటర్వ్యూలో కూడా అడగచ్చు. ఇక్కడ ఈ యొక్క ఆర్టికల్ మీకు సమరైజ్ చేసి చెప్తాను. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సెట్స్ ఏ మోషన్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ది జస్టిస్ యశ్వంత్ వర్మ. జస్టిస్ యశ్వంత్ వర్మని రిమూవ్ చేయడానికి మోషన్ అనేది సెట్ చేయడం అనేది జరిగింది. మీరు లక్ష్మీకాంత్లో కానీ బేర్ యాక్ట్ కానీ లేకపోతే ఇతర బుక్ లో పార్లమెంట్ అనే చాప్టర్ ఉంటుంది. మనకి పార్లమెంట్ చాప్టర్ లో అక్కడ ఫంక్షన్స్ ఆఫ్ పార్లమెంట్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ అని ఉంటుంది. ఆ మోషన్స్ ని మీరు ఒకసారి రిఫర్ చేయండి. అసలు ఎందుకు రిమూవ్ చేయాలనుకుంటున్నారంటే అక్కడ ఏదైతే ఈ యొక్క జస్టిస్ యశ్వంత్ వర్మ వారి ఇంట్లో కొన్ని బర్న్ కరెన్సీ నోట్స్ దొరికింది. సో ఇది ఒక కరప్షన్ యాక్ట్. అయితే ద యాక్షన్ హ్యాస్ బిన్ టేకెన్ అండర్ ది ఆర్టికల్ 124, ఆర్టికల్ 217, ఆర్టికల్ 218 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. పాలిటీలో ఏంటంటే చాలా వరకు ఏం చేస్తారంటే కేవలం లక్ష్మీకాంత్ చదువుకుని వెళ్తారు, కానీ అది రాంగ్ స్ట్రాటజీ. లక్ష్మీకాంత్ తో పాటు మీరు ఏం చేయాలంటే ఒక బేర్ యాక్ట్ ని క్యారీ చేయండి. నేను పర్సనల్ గా రికమెండ్ చేసింది ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై పిఎం బక్షి. ఇక్కడ మీకు రాస్తున్నాను, ఇక్కడ పిఎం బక్షి చిన్న బుక్ ఉంటుంది ఒకటి. ఈ బుక్ ని మీరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై పిఎం బక్షి బేర్ యాక్ట్ అని చెప్పండి, మార్కెట్ లో కానీ లేకపోతే అమెజాన్ లో కానీ ఎక్కడైనా కానీ. ఇది ఒకటి పర్చేస్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఇందాక చూపించాను ఒక యూపీఎస్సి క్వశ్చన్స్ అనేది రీసెంట్ గా చాలా డెప్త్ గా అడుగుతుంది. సో మీరు ఏం చేయాలంటే ఆర్టికల్ 124, ఆర్టికల్ 217, ఆర్టికల్ 218 గురించి ఒకసారి రిఫర్ చేయండి బేర్ యాక్ట్ లో. లేదా పిఎం పక్షి లేదు సార్ నేను కొనలేను అన్నప్పుడు మనకి కొన్ని బేర్ యాక్ట్స్ అని గూగుల్లో కూడా ట్రై చేయండి, ఎవరైతే సాఫ్ట్ కాపీ ప్రిఫర్ చేయాలనుకుంటారో అక్కడ మీకు దొరుకుతుంది. అలాగే స్పీకర్ ఇంకోటి ఏమన్నారంటే ద ప్రాసెస్ ఫాలోస్ ది సెక్షన్ 3(2) of the Judges Inquiry Act of 1968 which mentioned the constituting the 3-member panel. ఈ యొక్క జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అనేది స్టాట్యుటరీ ఫంక్షన్ కాబట్టి అక్కడ ఉన్న సెక్షన్ లో 3 సబ్ సెక్షన్ క్లాస్ 2లో ఒక 3-member ప్యానల్ ని ఏర్పరిచి అప్పుడు రిమూవల్ అక్కడ స్టడీ చేసి అక్కడ రిమూవల్ ఆఫ్ జడ్జ్ ఫ్రమ్ హిస్ పోస్ట్ గురించి ఒక రిపోర్ట్ తయారు చేసి స్పీకర్ ఇవ్వడానికి జరుగుతుంది. సో దాని బేస్డ్గా రిమూవల్ అనేది చేస్తారని మనం తెలుసుకోవచ్చు. అలాగే మీకు అసలు 124 ఏంటి, 217 ఏంటి, 218 అంటే ఇవన్నీ చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారని
ఒక సింప్లిఫైడ్ వర్షన్ గా నాకు చెప్పాను కదా, నా యొక్క జాబ్ ఏంటంటే మీకు ఒక కష్టం ఉన్న ప్రాబ్లమ్ ని సింప్లిఫై చేసి ఇవ్వడం. సో ఆర్టికల్ 124 ఏమని చెప్తుందంటే ద డీల్స్ విత్ ది అపాయింట్మెంట్ అండ్ ది రిమూవల్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జెస్ గురించి ఉంది. అలాగే ఆర్టికల్ 217 ఇట్స్ రిలేటెడ్ టు ది అపాయింట్మెంట్ అండ్ కండిషన్ ఆఫ్ ది సర్వీస్ ఆఫ్ ది హైకోర్ట్ జడ్జ్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు సుప్రీం కోర్టే కాకుండా మిగతా అన్ని కోర్ట్ జడ్జెస్ గురించి మెన్షన్ చేసే ఆర్టికల్ గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే 218 ఎక్స్టెండ్ టు ది ఫర్ ది రిమూవల్ ఆఫ్ ది హైకోర్ట్ జడ్జెస్. అలాగే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ లేడ్ ఆన్ ది ప్రొసీజర్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్. ఇక్కడ ఏంటంటే మనకి ఇన్వెస్టిగేషన్ దీనికి ఒక ప్రొవిజన్ ఉంటుంది మనకి కాన్స్టిట్యూషన్ లో కూడా. మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ ఆఫ్ ది జడ్జెస్ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఏంటనేది మనకి ఈ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ని ద్వారా మనం డిరైవ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఒక పర్టికులర్ ఆర్టికల్ ని మనం యూపీఎస్సీతో ఎలా రిలేట్ చేసుకోవచ్చు అంటే ప్రిలిమ్స్ లో మనకి సేమ్ డైరెక్ట్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో అండ్ సో ఆర్టికల్ మెన్షన్స్ అబౌట్ రిమూవల్ అని అంటారు. సో అక్కడ ఇది తెలుసుకోవాలి. మీకు చెప్పాను జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే ప్రొసీజర్ ఫర్ రిమూవల్ ఆఫ్ ది హైకోర్ట్ జడ్జ్, అసలు మోషన్ ఎలా సెట్ చేస్తారు, అలాగే ఎంతమంది దానికి సైన్ చేయాలి, అవన్నీ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మీరు తెలుసుకోవాలి. అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్పీకర్ ఇన్ పార్లమెంట్ ఇన్ ద జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. ఇందాకే చెప్పాను మీకు సెపరేషన్ ఆఫ్ పవర్. సెపరేషన్ పవర్ లో ఉన్నప్పటికీ అయినా ఏంటంటే మనం 3 డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్ నమ్ముతాం కాబట్టి, అంటే మన కాన్స్టిట్యూషన్ లో ఇట్స్ ఏ వెరీ డిఫరెంట్ కాంటెక్స్ట్. అండ్ ఏంటంటే 3 ఆర్గన్స్ అనేది మనకు ఉంటాయి. మన 3 ఆర్గన్స్ అనేది ఉంటాయి మనకి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎగ్జిక్యూటివ్, సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే సారీ కొంచెం స్లే నా స్లేట్ ప్యాడ్ కొంచెం ఈరోజు ప్రాబ్లం ఉంది. సో కొంచెం హ్యాండ్ రైటింగ్ అనేది తప్పుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే జ్యుడిషియరీ, అండ్ థర్డ్ వచ్చేసరికి ఏంటంటే మనకి లెజిస్లేటివ్. ఇది మనం 3 ఆర్గాన్ అని పవర్స్ ఆఫ్ ది బాడీగా మనం చెప్తాం. అయితే మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ అప్పుడు ఏం ఎన్విసైజ్ చేశారంటే ఇది కేవలం సెపరేట్ కాకుండా ఒక ఆర్గాన్ ఇంకో ఆర్గాన్ కి చెక్ కూడా చేస్తుందండి. అంటే ఏంటంటే ఎప్పుడైతే జ్యుడిషియరీ తప్పు ఎప్పుడైతే లెజిస్లేషన్ అంటే ఎప్పుడైనా పార్లమెంట్ చేసే యాక్ట్స్ ఏదైనా తప్పులు ఉంటాయో అక్కడ ఏమవుతుందంటే జ్యుడిషియరీ వచ్చి అక్కడ కరెక్ట్ చేస్తుంది. ఎందుకంటే జ్యుడిషియరీ ది ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా అంటారు. అలాగే ఎగ్జిక్యూటివ్ కూడా ఎప్పుడు తప్పు చేసినా కూడా జ్యుడిషియరీ అక్కడ కూడా వారిని కరెక్ట్ చేస్తుంది. అలాగే జ్యుడిషియరీ ఎప్పుడు తప్పు చేసినా కూడా ఎగ్జిక్యూటివ్ దాన్ని కరెక్ట్ చేస్తారు. ఉదాహరణకి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ అలహాబాద్ హైకోర్టు జడ్జ్ అనే అతను జ్యుడిషియరీ విభాగానికి సంబంధించిన ఇక్కడ ఏమవుతుందంటే పార్లమెంట్ ని రిమూవ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ అతను తప్పు చేశాడు కాబట్టి పార్లమెంట్ అతను ఏంటంటే రిమూవ్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంది. సో అక్కడ ఏంటంటే లెజిస్లేటివ్ ని ఏం చేస్తుందంటే ఆ యొక్క చెక్ పెడుతుంది అనమాట ఏదైనా తప్పులు ఉంటే. అలాగే మనకి GS4 లో కూడా ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్ ఏంటంటే ఎథికల్ ఇష్యూస్ ఇన్ ది పబ్లిక్ లైఫ్ ఫౌండేషన్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ ది జ్యుడిషియరీ ఒక కాన్సెప్ట్ ఉంది. అక్కడ కూడా ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్ ని మనం ఎగ్జామిన్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ ఉన్న పర్టికులర్ ఆర్టికల్ ని మనం ఈ యూపీఎస్సీ పీవైక్యూలో ఎలా అడిగారో చూద్దాం. 2009 లో మనకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఎగ్జామిన్ కరప్షన్ యాజ్ ఎ సీరియస్ డెవలప్మెంట్ ఛాలెంజ్ ఇన్ ది ఇండియన్ పాలిటీ. మనకి ఫ్యూచర్ లో ఎలా అడగవచ్చు అంటే ఎగ్జామిన్ కరప్షన్ యాజ్ ఎ సీరియస్ డెవలప్మెంట్ ఛాలెంజ్ ఇన్ ది ఇండియన్ జ్యుడిషియరీ అంటారు. సో దానికి సంబంధించిన పాయింట్ మీరు ప్రిపేర్ అయ్యి నోట్స్ చేసుకుని రెడీగా ఉండాలి. ఈ నోట్స్ మీకు ఎందుకు ఎంఫోసిస్ ప్రతిదానికి ఎందుకు చెప్తున్నానంటే మనకి ప్రిలిమ్స్ కి మరియు మెయిన్స్ కి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ గ్యాప్ ఉందో తగ్గించేస్తారు దాన్ని. వెరీ లిమిటెడ్ టైం అని ఉంది మనకి. ఒకప్పుడు 110 days అలా ఇచ్చేవారు, ఇప్పుడు లెస్ దాన్ 88 days ఇస్తున్నారు. ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ లో మీరు ఏంటంటే అప్పుడు మీరు నోట్స్ మేకింగ్ కానీ ఇది కానీ చేసుకుంటే మీకు ప్రిలిమ్స్ అనేది క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అభ్యర్థులు 2026 కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఏం చేయాలంటే
ఈ యొక్క నోట్స్ మేకింగ్ అనేది ఇప్పుడే చేసుకోవాలి. సో ఏమవుతుందంటే మీరు ఈ గ్యాప్ పీరియడ్ లో మీరు టెస్ట్ సిరీస్ రాస్తారు. టెస్ట్ సిరీస్ రాసినప్పుడు ఏమవుతుందంటే ఈ రోల్స్ ని మీరు రిఫర్ చేయడం వల్ల అప్పుడు మీ యొక్క ఆన్సర్ రైటింగ్ కి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫిలిమ్స్. ఫిలిమ్స్ లో మనకి పిఓక్యూ ఎలా అడిగారో చూద్దాం. ఈ యొక్క ఆర్టికల్ ఏంటంటే ప్రీవియస్ లో మనకి ఎనీ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కెన్ బి కాల్డ్ బ్యాక్ టు సిట్ అండ్ యాక్ట్ as a సుప్రీం కోర్ట్ జడ్జ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విత్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పారు. అలాగే ఇంకో స్టేట్మెంట్ అంటే హైకోర్ట్ ఇన్ ఇండియా హ్యాస్ ద పవర్ టు రివ్యూ ఇట్స్ జడ్జ్మెంట్ యాజ్ సుప్రీం కోర్ట్ డస్ అని అన్నారు. అంటే ఇది ఈ కాంటెక్స్ట్ కి సంబంధించలేకపోయినా, బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి ఏంటంటే హైకోర్టు మరియు సుప్రీంకోర్టు కి సంబంధించిన ఆర్టికల్స్ బేస్డ్ క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఫ్యూచర్ లో కూడా సేమ్ మీకు చెప్పాను కదా, ఒక ఏదైతే ఈ ఆర్టికల్స్ 3 ఆర్టికల్స్ ఉన్నాయో, ఆర్టికల్ 124, ఆర్టికల్ 217, ఆర్టికల్ 218 బేస్డ్ కూడా మనకి ఒక క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రీసెంట్ గా మనం 79th ఇండియా ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ చేసుకున్నాం. అక్కడ మనకి ఎవ్రీ ఇయర్ ప్రైమ్ మినిస్టర్ రెడ్ ఫోర్ట్ నుంచి ఒక స్పీచ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ ఇయర్ కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా స్పీచ్ ఇచ్చారు. అయితే ఈ యొక్క స్పీచ్ కేవలం నేషనల్ సెక్యూరిటీ, సెల్ఫ్ రిలయన్స్ ఉద్దేశించే కాకుండా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ని చెప్పారు. ఏంటంటే ఫర్ ది స్ట్రెస్సింగ్ ఆన్ ది కమ్యూనల్ కలర్డ్ డెమోగ్రాఫిక్ థ్రెట్ టు ది కంట్రీ. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అలాగే మనకి ఒక యూపీఎస్సీ అభ్యర్థి కూడా చాలా ఉపయోగపడే అంశం కూడా, ఎందుకంటే దీనికి మనం ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి ఒక గ్యారంటీ, ఒక క్వశ్చన్ అడుగుతారు. అలాగే వీటితో కాకుండా ఇంకా పాలసీ డెవలప్మెంట్ అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. అదేంటంటే హై పవర్ డెమోగ్రఫీ మిషన్ విల్ బి కాన్స్టిట్యూటెడ్. ఒక హై పవర్ డెమోగ్రఫీ కాన్స్టిట్యూట్ చేస్తారు. అంటే మీకు చెప్పాను కదా, టు చెక్ ఆన్ ది కమ్యూనల్లీ కలర్డ్ డెమోగ్రాఫిక్ థ్రెట్ టు ది కంట్రీ. కమ్యూనల్లీ అంటే ఇట్స్ విభిన్నమైన మతాలకు ద్వారా ఏర్పడే థ్రెట్ ఏదైతే ఉందో, అంటే మతాలు ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఒకటి రోహింగ్యాస్ అని మీకు తెలిసింది. అంటే ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చి మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి కొంతమంది కమ్యూనిటీస్ వస్తారు ఇల్లీగల్ గా. దానివల్ల ఏమవుతుందంటే నార్త్ ఈస్టర్న్ లో ఉన్న డెమోగ్రఫీని ఎఫెక్ట్ అవుతుంది. మీకు ఇంకా సింప్లిఫై చేయాలంటే ఉదాహరణకి మనం ఏదైనా ఒక నార్త్ ఈస్ట్ స్టేట్ తీసుకుందాం. ఆ నార్త్ ఈస్ట్ స్టేట్ లో మనకి ఉదాహరణకి పీడిఎస్ సిస్టమ్ అనేది తీసుకుందాం, అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఉదాహరణకి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో బియ్యం ఎలా అయితే పేదవాళ్ళకి తక్కువ ధరగా అందిస్తారో అలా అనుకుందాం. ఒక కేసు తీసుకుందాం. నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఏదైనా అస్సాం తీసుకుందాం. మీకు ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే అస్సాంలో ఈ యొక్క ప్రొవిజన్ ఉన్నప్పుడు ఏంటంటే, ఈ యొక్క ప్రొవిజన్ ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న భారతీయులు ఎవరైతే తక్కువ ఏదైతే బిలో పవర్టీ లైన్ పీపుల్ ఉంటారో వాళ్ళకి అందచేయడమే ఈ యొక్క మిషన్ పర్పస్. అయితే ఏమవుతుందంటే కొంతమంది బంగ్లాదేశ్ నుంచి అవకాశాలు లేక ఇండియాకి వచ్చి అస్సాంకి వెళ్తున్నారు. సో అస్సాం వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు అక్కడ మేము అస్సాంకి చెందిన వాళ్ళమని ఒక డాక్యుమెంటేషన్ అంటే ఒక ఆధార్ కార్డ్ ని అప్డేట్ పొంది ఏమవుతుందంటే బీపీఎల్ కూడా వాళ్ళు కూడా ఏంటంటే ఈ బీపీఎల్ లో కూడా జాయిన్ అవుతున్నారు ఈ ప్రోగ్రామ్ లో, పీడిఎస్ ప్రోగ్రామ్. అప్పుడు ఏమవుతుందంటే దీనికి ప్రభుత్వం మీద భారం పడుతుంది. ఎందుకంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పీడిఎస్ అనేది ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. మన భారతీయులే కాకుండా అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇల్లీగల్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇది ఒకటే అంశమే కాకుండా దీన్ని మన ఇంటర్నల్ సెక్యూరిటీలో కూడా ఇంకా డెప్త్ గా చెప్తాను. ఇక్కడ మీకు జస్ట్ సింప్లిఫైడ్ గా అంటే ఒక టీజర్ లాగా మీకు చెప్తాను. అదేంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీ ఏంటంటే కొంతమంది ఏదైతే బంగ్లాదేశ్ నుంచి ఉన్న ఇన్సర్జెంట్స్ కానీ లేకపోతే మిలిటెంట్స్, అంటే ఒక తీవ్రవాది అనుకోండి, ఏదైనా తీవ్రవాది సంబంధించిన ఏదైనా వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ అస్సాంలో కూడా ఒక లాంటి వాక్యూమ్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే అక్కడ మిస్ఇన్ఫర్మేషన్, గొడవలు చేయడం, ప్రోత్సహించడం వల్ల
ఇక్కడ అస్సామే కాకుండా మొత్తం భారతదేశానికి ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో అదన్నమాట. అలాగే ఇంకోటి ఏం అనౌన్స్ చేస్తారంటే మిషన్ సుదర్శన్ చక్ర. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండిజినియస్ డిఫెన్స్ సిస్టమ్ టు బి డెవలప్డ్ బై 2035 డిస్క్రైబ్డ్ యాజ్ అన్ పవర్ఫుల్ వెపన్ సిస్టమ్. ప్రస్తుతానికి ఏమవుతుందంటే ఇండియా అనేది ఏదైతే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఏముందో అది ఇంపోర్ట్ చేసుకుంటుంది ఫ్రమ్ యుఎస్ఏ కానీ, ఫ్రాన్స్ కానీ, రష్యా కానీ. ఇటీవల మనం చూసుకున్నట్లయితే అసలు ఆపరేషన్ సింధూర్కి ఆపరేషన్ సింధూర్ బిఫోర్ ఏదైతే ఇండియా ఎప్పుడైతే కౌంటర్ టెర్రరిస్ట్ ఏదైతే చేస్తుందో వార్ అప్పుడు మన ఆ యొక్క వార్ఫేర్ ఎక్విప్మెంట్స్ అనేది దాంట్లో రష్యా S-400 అనేది ఇది ఒక మిసైల్ సిస్టమ్. ఇది చాలా ఉపయోగపడుతుంది మనకి. ఎప్పుడైతే పాకిస్తాన్ అటాక్ స్టార్ట్ చేసిందో అప్పుడు ఇండియా ఈ యొక్క ఎక్విప్మెంట్ ని యూజ్ చేశారు. అసలు హోల్ ఎపిసోడ్ ఆఫ్ ది వార్ చూసుకున్నట్లయితే ఇప్పుడున్న దాంట్లో S-400 అనేది చాలా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. సో ఈ S-400 సక్సెస్ వల్ల ఈ రోజు ఏమైందంటే మనం ఈ యొక్క అటాక్స్ ని కౌంటర్ చేయగలిగాం. సో ఇక్కడ మన గవర్నమెంట్ ఏం ప్లాన్ చేయాలనుకుంటుంది అంటే ఇండిజీనియస్ అంటే ఇండియాలోనే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉదాహరణకి HAL అని ఉంది, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, అలాగే కొన్ని సంబంధించిన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది. అవి ఏం చేస్తుందంటే PSUs అక్కడ ఇండిజీనియస్ గా అలాంటి పవర్ఫుల్ వెపన్ సిస్టమ్ డెవలప్ చేయాలని ట్రై చేస్తున్నాం. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే గతంలో మనం రష్యాతో కలిపి కొలాబరేట్ అయ్యి బ్రహ్మోస్ అనేది మనం తయారు చేసాం. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ అంశం ద్వారా ఫిలిమ్స్ మనకి అసలు ఇండిజినియస్ ఇండియాకు ఉన్న వెపన్స్ ఏంటి, వాటి యొక్క నేమ్స్ ఏంటి అని కూడా మీరు తెలుసుకోవాలి. అలాగే మోదీ గారి స్పీచ్ లో కూడా ఈ టారిఫ్ గురించి కూడా అక్నాలెడ్జ్ చేశారు. దాని గురించి కూడా ఆయన అక్నాలెడ్జ్ చేసి దృష్టిలో ఇంకా స్కీమ్స్ కూడా కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఏంటంటే ఈ యొక్క కౌంటర్ చేయడానికి ఏం చేస్తుందంటే మన గవర్నమెంట్ ఇది మీకు చెప్పడం మర్చిపోయింది. ఈ టారిఫ్ ని కౌంటర్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే GST రిఫార్మ్ తీసుకురాబోతుంది ఇప్పుడు దివాళీ 2025. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే రిఫార్మ్ యొక్క ఉద్దేశం ఏంటంటే టు రిడ్యూస్ ది ట్యాక్స్ బర్డన్ అండ్ బూస్ట్ ది బిజినెస్. ట్యాక్స్ బర్డన్ తగ్గించడం వల్ల ఏంటంటే బిజినెస్ అనేది పెరుగుతుంది. ఆ బిజినెస్ అనేది చూసారు ఈ యొక్క ఆర్టికల్ ద్వారా ఏంటంటే ఎప్పుడైతే యుఎస్ ఇంపోజ్ చేసిందో మనకి టారిఫ్, మనం ఏం చేస్తుందంటే ఇంకో కంట్రీకి ద్వారా మనం వీఆర్ సర్చింగ్ ఫర్ ది ఆల్టర్నేటివ్స్. అంటే ASEAN ద్వారా, మిగతా గ్రూపింగ్స్ ద్వారా, అలాగే ఇంటర్నల్ గా స్ట్రక్చరల్ రిఫార్మ్స్ కూడా చేయబోతుంది ఇండియా, లైక్ GST రిఫార్మ్స్ అని. దీనివల్ల ఏంటంటే ఆ యొక్క ఎకానమీని ప్రొడక్టివ్ గా ఉంచడానికి ట్రై చేస్తుంది. సో ఈ యొక్క ఆర్టికల్ అన్ని మనం ఎలా లింక్ చేసుకోవచ్చు అంటే మన ప్రీవియస్ క్వశ్చన్స్ దాంట్లో మెయిన్స్ లో మనకి 2014 ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇచ్చారు. అదేంటంటే హౌ ఇల్లీగల్ ట్రాన్స్బోర్డర్ మైగ్రేషన్ డస్ ఏ థ్రెట్ టు ది ఇండియా సెక్యూరిటీ, డిస్కస్ ది స్ట్రాటజీస్ టు క్రబ్ దిస్ అండ్ బ్రింగ్ అవుట్ ది ఫ్యాక్టర్స్ విచ్ గివ్ ఇంపిటస్ టు సచ్ మైగ్రేషన్. చూసారా నేను ఎలా కరెక్ట్ చేస్తున్నాను ఒక్కొక్క ఆర్టికల్ ని. అదే ఈ యొక్క ఆదిత్యాస్ ఇన్సైట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే అసలు చాలా మంది క్యాండిడేట్స్ ఏంటంటే వాళ్ళకి కేవలం చదువుకుంటూ వెళ్ళిపోతారు, బట్ ఆ యూపీఎస్సికి డిమాండ్కి సంబంధించింది ఎవరికి తెలియదు. ఎలా చదవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏది తెలియదు. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా మంది ఏమవుతుందంటే అలా అటెంప్ట్స్ ఇస్తున్నారు కానీ వాళ్ళకి సక్సెస్ రేషియో అనేది ఉండటం లేదు. సో మీ యొక్క సమస్యని సొల్యూషన్ ఇవ్వడమే నా బాధ్యత. ఏదైతే డిఫికల్టీ టాస్క్ ఉందో దాన్ని నేను సింప్లిఫై చేసి పెడతాను. అలాగే ఎక్కడైతే యూపీఎస్సి ఎలా అడుగుతుంది, ఎలా అడగబోతుంది కూడా ఫ్యూచర్ లో కూడా, అది నేను మీకు ఈ యొక్క సెషన్ ద్వారా మీకు చెప్తున్నాను. అలాగే ఇంకోటి ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ క్లౌడ్ బర్స్ట్ కిల్స్ 40 అండ్ ఓవర్ 100 పీపుల్ వర్ మిస్సింగ్. గత వీక్ లో మనకి ఏమైందంటే ఉత్తరకాశీలో కూడా క్లౌడ్ బర్స్ట్ అని వచ్చింది. ఈ వారం చూసుకున్నట్లు ఏమైందంటే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కి కూడా క్లౌడ్ బర్స్ట్ అనేది వచ్చింది. సో ఈ రాబోయే ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ లో మనకి
క్లౌడ్ బర్స్ట్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ రావచ్చు. అసలు ఈ క్లౌడ్ బర్స్ట్ అంటే ఏమిటి? క్లౌడ్ బర్స్ట్ ఈస్ ఏంటంటే ఇట్స్ ఎ సడన్ అండ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఓవర్ ఏ లోకలైజ్డ్ ఏరియా. ఒక లోకలైజ్డ్ ఏరియాలో, ఒక ప్రాంతంలో ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్ ఉండడం, దట్ టు ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ ఎ టైం. కొంత సమయ భాగంలో ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఉంటుందో అక్కడ మనం ఏమంటారంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అని అంటాం, లేదా క్లౌడ్ బర్స్ట్ అని అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే కాన్సిక్వెన్స్ ఏంటంటే ల్యాండ్ స్లైడ్ మరియు సివియర్ డ్యామేజ్ టు హిల్లీ రీజన్స్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే సాయిల్ లో ఎక్కువ మీరు ల్యాండ్ స్లైడ్ చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే అక్కడ ఏమవుతుందంటే ఎక్కువ వాటర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ లూజ్ అయ్యి ఏమవుతుందంటే అక్కడ ఉన్న కొంత పోర్షన్ లాంటి ఏదైతే ప్రాంతం ఉంటుందో అది పోతుంది. దాన్ని మనం ల్యాండ్ స్లైడింగ్ అంటాం. ఇక్కడ చూడండి, ఇఫ్ ద రెయిన్ఫాల్ ఎక్సెస్ ది 100 mm per hour ఓవర్ ఏ స్మాల్ ఏరియా. హెవీ రెయిన్ఫాల్ చెప్పాం కదా, అది 100 mm per hour ఎక్కువ ఉంటే దాన్ని క్లౌడ్ బర్స్ట్ ఉన్న ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇది చాలా వరకు మౌంటేనియస్ ఆర్ హిల్లీ రీజన్, అంటే ఉత్తర కాశీలో కూడా చూసుకున్నాము. అలాగే ఇప్పుడు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా ఈ యొక్క ఇష్యూ వచ్చింది. బోత్ ఆర్ ద రెండు ప్రాంతాలు కూడా మౌంటేనియస్ మరియు హిల్లీ రీజన్. అండ్ దట్ టు ఇట్ ఇస్ కాజ్డ్ బై, మళ్ళీ మీకు చెప్తున్నాను ఇదేమో ఎలా అవుతుందంటే ఈ యొక్క కాజ్ వచ్చేసరికి మీకు వాటర్ ఉంటుంది. ఒక వాటర్ బాడీ నుంచి ఎప్పుడైతే సన్లైట్ ఉంటుందో అక్కడ నుంచి కన్వెక్షన్ కరెంట్ ద్వారా ఒక వేపర్ ద్వారా ఏమవుతుందంటే క్లౌడ్ రూపంలో ఉంటుంది, కండెన్స్ అవుతుంది. ఎప్పుడైతే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఈ క్లౌడ్ కి పోద్దో అప్పుడు వర్షం ద్వారా మళ్ళీ భూమికి తిరిగి వస్తుంది. ఇది వెర్టికల్ డెవలప్మెంట్ ఆఫ్ ది క్యుములోనింబస్ క్లౌడ్ అని అంటారు. అండ్ దట్ టు దిస్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ది థండర్ స్టార్మ్స్, అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. అలాగే మీకు గతంలో చెప్పాను, మళ్ళీ మీకు సింప్లిఫైడ్ గా చెప్తాను. జస్ట్ విల్ సీ ఇన్ ద సమ్మరీ. ఇట్ ఇస్ డ్యూ టు కాజెస్ వచ్చేసరికి ఏంటంటే ఓరోగ్రాఫిక్ లిఫ్ట్, హై హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్, బ్లాక్డ్ ఎయిర్ కరెంట్స్. ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఈ యొక్క క్లౌడ్ బర్స్ట్ అనేది జరుగుతుంది. లాస్ట్ వీకే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు మీకు సింప్లిఫై చేసి చెప్పాను. సో అర్థం చేసుకోండి, ఈ యొక్క ఆర్టికల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఆర్టికల్ మనం మన యొక్క యూపీఎస్సీతో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే జిఎస్ వల్ల మనకి జియోగ్రఫీలో నేచురల్ డిసాస్టర్ అనే ఒక టాపిక్ ఉంది. అక్కడ మీకు ఇక్కడ క్లౌడ్ బర్స్ట్ గురించి గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది. అలా జిఎస్3లో డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి, ఇది ఒక క్లౌడ్ బర్స్ట్ అనేది ఒక డిజాస్టర్ కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటో ఒకసారి చూడండి. అలా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో చూసుకున్నట్లయితే మనకి అసలు క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి, కాజెస్ చెప్పాను కదా, ఓరోగ్రాఫిక్ లిఫ్ట్, హై హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ అండ్ ద బ్లాక్డ్ ఎయిర్ కరెంట్స్ అండ్ ద రీసెంట్ అకరెన్సెస్, దాని గురించి కూడా మీరు చూసుకోవాలి. ఇది యూపీఎస్సీ 2022లో గతంలో కూడా చూస్తే మళ్ళీ చూద్దాం. సో ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ కి ఈ యొక్క క్వశ్చన్ అనేది వెళ్తుంది. అదేంటంటే ఎక్స్ప్లెయిన్ ది మెకానిజం అండ్ ది అకరెన్స్ ఆఫ్ ది క్లౌడ్ బర్స్ట్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ డిస్కస్ విత్ 2 రీసెంట్ ఎగ్జాంపుల్. లాస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, 2025 ఆగస్ట్ లో కూడా ఏమైందంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ద దాంట్లో ఉత్తర కాశీలో మనకి క్లౌడ్ బర్స్ట్ అయింది. రీసెంట్ గా ఈ వీక్ లో కూడా మనకి ఏమైందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా క్లౌడ్ బర్స్ట్ అయింది. ఈ యొక్క నేమ్స్ మీరు మీ యొక్క ఆన్సర్ రైటింగ్ లో ఉపయోగించుకోవచ్చు. సో దట్ మీకు ఏమవుతుందంటే మీ యొక్క ఆన్సర్ లో వాల్యూ ఎడిషన్ అనేది జరుగుతుంది. సో ఇది ఈ రోజు సెషన్. మళ్ళీ వచ్చే వారం సెషన్ లో యూపీఎస్సి సంబంధించిన ఆర్టికల్స్ ని మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి, నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైనంత వరకు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఏదైతే మీకు ఈ వీడియో ఉందో వీలైనంత వరకు మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ లేకపోతే ఇతర గ్రూప్స్ ఏదైతే ఉంటుందో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఏంటంటే ఈ యొక్క ధ్యానం అనేది అందరికీ ఉపయోగపడాలనేది నా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్.